ఇచ్చినందుకు నాకు అర్హత లేకున్నా ఈ అవకాశం ఇచ్చారు. అందుకేనేమో చెప్తారు కదా, ఉమ్, గురువుల కృప ఉంటేనే మనం భక్తిలో ముందు పోగలము అని. అందుకేనేమో ప్రభుజీ దయ వలన ఇలా నేను కొంచెం భక్తి చేసుకోగలుగుతున్నానని నేను ప్రభుజీకి మళ్ళీ పాదాభినందనలు ఉమ్, చెప్తున్నాను. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చిన సున్నా మాతాజీ కూడా నాకు దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చతుర్నుండితం మేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్యం శ్రీ చైతన్యం మనోభీష్టం స్థాపితం మేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి సర్వదాతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతా పదకమలం శ్రీ గురువాన్ వైష్ణవాచ శ్రీరూపం సహగజతం సహగణ రఘునాథాత్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. ओम नमो विष्णुपादाय कृष्ण प्रस्थाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामी नितिमानिने वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే 4th క్యాంటో 22 అధ్యాయము 25 శ్లోక 25 శ్లోక ఈ రోజు నేను చెప్పాలనుకుంటాను. ప్లీజ్ అందరు బ్లెస్ చేయండి. నాకు రాదు కానీ ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం అంటే కృష్ణుని కృపతోనే, లేకుంటే నాకు ఒక అక్షరం కూడా రాదు. హరే కృష్ణ. హరిం మృహు తత్పర కర్ణపూరా గుణాభిధేనేన విజృంభ నయా భక్తాహి అసంగ సత్ అసతి అనాత్మని సత్ నిర్గుణే బ్రాహ్మణీ చ అజస రతిహి. ఈ శ్లోకం ఏం చెప్తున్నారు? దేవదేవుని దివ్య గుణాల నిరంతర శ్రవణం చే భక్తుడు భక్తి తత్వమును క్రమంగా వృద్ధి కావించుకొనవలెను. భగవత్ లీలలు భక్తులకు కర్ణభూషణాల వంటివి. భక్తియుత సేవ చేయుచు భౌతిక గుణాలను దాటుట ద్వారా అతడు నిర్గుణమగు పరబ్రహ్మలో సులభంగా స్థుతుడు కాగలడు. భాష్యం. శ్రవణ భక్తియే ముఖ్య విషయమని నిరూపించుటకు ఈ శ్లోకము ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఆధ్యాత్మిక కర్మలకు లేదా కృష్ణ లీలలకు సంబంధించిన విషయాలను తప్ప అన్యమైన దేనిని కూడా భక్తుడు వినగోరడు. ఆత్మదర్శులకు మహాత్ముల నుండి భగవద్గీతను శ్రీమద్ భాగవతమును శ్రవణం చేయుట ద్వారా భక్తియుత సేవ ఎడ మనము ఆకర్షణను ఉత్సాహమును పెంపొందించుకొనవచ్చు. అట్టి మహాత్ముల నుండి ఎంత అధికంగా విన్నచో అంత అధికంగా మనము
భక్తి యోగమును పురోగమించగలము. ఇక భక్తి యోగమున ఎంత అధికంగా ఉన్నతి చెందినారో అంత అధికంగా భౌతిక జగత్తు నుండి అనాసక్తులము కాగలము. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్లు భౌతిక జగత్తు నుండి ఎంతగా అనాసక్తులము మగుతామో అంత అధికంగా మనము దేవదేవుడకు శ్రీకృష్ణుడి ఎడ మన ఆసక్తి వృద్ధి చెందగలదు. కనుక భక్తి యోగమున నిజంగా ఉన్నతి బడిసి భగవద్ధామమును చేరగోరు భక్తుడు ఇంద్రియ భోగమునందు మరియు ధనభోగముల వెంట పరుగుదీయు లౌకికుల సాంగత్యం నందు అరుచిని పొందవలెను. ఈ విషయము చైతన్య మహాప్రభు తన చైతన్య చరితామృతం మధ్యలీల 11.8 లో వివరించారు. ఈ శ్లోకమునందు ఉపయోగించబడిన బ్రాహ్మణి అను పదమును నిరాకారవాదులు మరియు శ్రీమద్ భాగవతంను వ్యాపార నిమిత్తమై ప్రచురించువారు తమ ధోరణిలో వ్యాఖ్యానించిరి. వర్ణ వ్యవస్థ జన్మహకని పలికెడి అట్టివారు బ్రహ్మని అను పదమునకు నిరాకార బ్రహ్మమని అర్థం చెప్పిరి. కానీ ఆ విషయమును వారు భక్తియా మరియు గుణాభిధానేన అను పదముల దృష్ట్యా వివరింపజాలరు. నిరాకార వాదుల అభిప్రాయమును అనుసరించి నిరాకార బ్రహ్మమునందు ఎటువంటి గుణములు లేవు కనుక బ్రహ్మని అనగా దేవదేవుని యందు అని మనము గ్రహించవలెను. శ్రీకృష్ణుడే దేవదేవుడు. ఈ విషయమును అర్జునుడు భగవద్గీతలో తెలిపినాడు. కనుక బ్రహ్మము అనేది పదము ఎచట వాడబడినను అది శ్రీకృష్ణునే సూచించును గాని నిరాకార బ్రహ్మ తేజమును కాదు. బ్రహ్మేతి పరమేతి భగవానితి శబ్దదే అని భాగవతం మొదటి స్కాంటో 2వ అధ్యాయము 11వ శ్లోకంలో వివరించింది. బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనేది పదములను చక్కగా పరబ్రహ్మని భావించును. ఒకటిగా పరబ్రహ్మని భావించును. భక్తి లేదా దివ్య గుణస్మరణ అనేది విషయము వచ్చినప్పుడు ఆ పదము దేవదేవుడగు శ్రీకృష్ణుడే అని సూచించును కానీ నిరాకార బ్రహ్మని కాదు. ఇది భాష్యము. ఈ శ్లోకం ఏం చెప్తుంది? భక్తి గురించి చెప్తుంది. శ్రవణ భక్తియే ముఖ్య విషయము అని ఈ శ్లోకం చెప్తుంది అన్నమాట. శ్రవణం అంటే ఏమిటి? శ్రవణం అంటే వినడం. మన భక్తి జీవితంలో మొదట ఏం చేస్తాము? శ్రవణమే చేస్తాము. చేస్తాం. నవవిధ భక్తులలో మొదటిది ఏంటిది? శ్రవణము. ఈ నవవిధ భక్తి గురించి ఎవరు చెప్పారంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. ఎవరితో చెప్పారు? హిరణ్యకశిపుడితో చెప్పాడు. తన నాన్నగారైన హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడు చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదు చిన్న పిల్లవాడు అన్నమాట. అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుతో చెప్తాడు, నువ్వు ఈ భక్తి మానేయి అని. అంటే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు? నేను ఈ భక్తి మాత్రం నేను మానేను అని అంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? ఆ పిల్లవాడిని తన అసురుల బుద్ధి రావాలనేసి విద్యాభ్యాసానికి పంపిస్తాడు. గురుకులానికి విద్యాభ్యాసం చేయమని గురుకులానికి పంపిస్తారు. ఆ గురుకులంలో గురువు గారు ఎవరు? చండ అమర్కులు. వాళ్ళు అసురుల ప్రవృత్తి కలిగిన వారు. అట్లా ప్రహ్లాద్ మహారాజు కొన్ని రోజులు విద్యాభ్యాసము చేసిన తర్వాత గురుకులంలో నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారైన హిరణ్యకశిపుడు అసురుల ధర్మం ఏమిటి, ఏమి నేర్చుకున్నావు నువ్వు, గురువు దగ్గర ఏమి నేర్చుకున్నావు, ఏమి చదువుకున్నావు స్కూల్లో అని ప్రహ్లాదుని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాద్ ఏమని చెప్తాడంటే, చదివితిని సకల శాస్త్రంబులు చదివించిరి నన్ను గురువులు, చదువులలో మరమెల్ల చదివితిని తండ్రి అని అంటాడు ప్రహ్లాద్ మహారాజు. అప్పుడు హిరణ్యకశిపునికి అర్థం కాకుంటే అని ప్రహ్లాదుని అడుగుతారు, మర్మం అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏమని చెప్తాడు? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం అనగానే హిరణ్యకశిపునికి ఏమనిపిస్తుంది? ఇది అవుట్ ఆఫ్ సిలబసే, ఇది మా సిలబస్ కాదే అని అనుకుంటాడు. అర్థం కాదనమాట.
అటువంటి సందర్భంలో ప్రహ్లాద్ మహారాజు నవవిధ భక్తి గురించి చెప్పాడనమాట. ఈ నవవిధ భక్తి గురించి ఇది చెప్పారు. నవవిధ భక్తిలో ఫస్ట్ శ్రవణం. శ్రవణం అంటే ఏమిటి? వినడం. మనం ఏమి వినాలి? మనము భగవంతుని గురించి వినాలి. భగవంతుని గురించి వినకపోతే ఏదో ఒకటి వినాలి. ప్రొద్దునే లేచి నుంచి భగవంతుని గురించి వింటామా, లేదా మార్నింగ్ న్యూస్ వింటామా? భగవంతుని గురించి వింటామా, లేదా ప్రొద్దున్నే వేరే వాళ్ళ కంప్లైంట్లు వింటామా? భగవంతుని గురించి వింటామా, లేకుంటే వాట్సాప్ లో చెప్పే విషయాలని వింటామా? వినడం మాత్రం మనం తప్పకుండా చేయాల్సిన పని. కానీ మన దగ్గర ఆప్షన్ ఉంది. ఏమి వినాలి, ఎలా వినాలి, ఎవరి దగ్గర నుంచి వినాలి అనే ఆప్షన్ మనకు ఉంది. ఏమి వినాలి? మనము భగవంతు సంబంధమైన విషయాల గురించి వినాలి. ఇది మనం అందరికీ తెలిసిన శ్లోకమే. శ్రుతహాం స్వతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తో అభద్రాని విధోనిధి. మన హృదయంలో ఉన్న మలినాలు, మన హృదయంలో ఉన్న మలినాలు పోవాలంటే ఏం చేయాలి? మనము భగవంతుని గురించి వినాలి. ఎప్పుడైతే భగవంతుని గురించి వింటామో అప్పుడేమవుతుందంటే భగవంతుడు వెంటనే రెడీ అవుతాడంట. ఎలా రౌడ్ అవుతాడంట? మన హృదయాన్ని క్లీన్ చేయడానికి చీపిది, హార్పిక్ అన్ని పట్టుకొని రెడీ అవుతాడంట. కానీ మనం భగవంతుని ఆపకూడదు. ఆపకూడదు అలా క్లీన్ చేస్తున్నప్పుడు భగవంతుని ఆపకూడదు. మనం ఏమంటాం? భగవంతుడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ మనం ఏమంటామంట? ఒక అటాచ్మెంట్ ఉంది, నేను ఆ అటాచ్మెంట్ వదిలేసి, నాకు ఒక కోరిక ఉంది, వదిలేసి మిగతావన్నీ క్లీన్ చేయని అంటామంట. కానీ భగవంతుని అలా కోరుకోకూడదు. భగవంతునికి స్వేచ్ఛ ఇవ్వాలి. మనం స్వేచ్ఛ ఇవ్వాలి, మనం సరెండర్ కావాలి. అప్పుడే భగవంతుడు మనను క్లీన్ చేస్తాడు, నీట్ చేస్తాడు. ఆ క్లీన్ చేసిన హృదయంలో ఎవరు ఉంటారు? భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు సంతోషంగా శయనిస్తాడనమాట. అందుకు మనము భగవంతునికి శరణు పొందాలి. భక్తి జీవితంలో మనమందరం ఎలా వచ్చాము? శ్రవణం ద్వారే కదా. శ్రవణం ద్వారే వచ్చాము అందరము. అంటే భగవంతుని గురించి విన్నాము, అప్పుడు మనం భక్తి జీవనంలోకి రాగలిగాము. మొట్టమొదటి స్టెప్ శ్రవణము, లాస్ట్ స్టెప్ కూడా శ్రవణమే. ఈ శ్రవణం అనేది ఎలాంటి స్టెప్ అంటే, ఒక్కసారి ఈ స్టెప్ తీసుకున్న తర్వాత మేము రీచ్ అయ్యాము అని కాదు, ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ శ్రవణం అనేది ఎప్పుడైతే వీక్ అవుతుందో మన భక్తి జీవితం నుంచి దిగజారిపోతాము. ఎప్పుడైతే భగవంతుని గురించి శ్రవణం చేయడం మానేస్తామో భగవంతునిపై ఆసక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే భగవంతునిపై ఆసక్తి తగ్గుతుందో భక్తి జీవితం నుండి మనం బహిర్గముతం అవుతాము, అంటే పతనామం పోతాం అనమాట. శ్రవణం అనేది ఏ స్టెప్ లోనైనా ఇంపార్టెంటే. చాలా సార్లు భక్తులు కొంచెం సీనియర్ అయిపోయిన తర్వాత, లేకుంటే భక్తి జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత శ్రవణం చేయడం మానేస్తారు. శ్రవణం చేయడం మానేయడం అంటే ఏంటంటే, నాకు అన్ని తెలుసు, ఈ పుస్తకంలో ఏముందో తెలుసు, ఆ పుస్తకంలో ఏముందో తెలుసు, శ్రీల ప్రభుపాదుల బుక్కులన్నీ ఓపెన్ చేసిన వెంటనే ఇదంతా నాకు ముందే తెలుసు, ఇదన్నీ నాకు ముందే నేను చదివాను అని వదిలేస్తాను. కానీ అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా అయితే ఒక మొక్కకు అనునిత్యము నీళ్లు ఇస్తామో ఆ మొక్క చక్కగా పెరుగుతుంది. అలా శ్రవణం అనేది మన భక్తి జీవితానికి వాటర్ ఇచ్చినట్టు. భక్తి అనేది ఎలా వస్తుంది? భక్తి అనేది అంటారంటే ఏమంటారు అంటే, గురు కృష్ణ కృపాతే పాయి భక్తి లత బీజ్. భక్తి అనేది రావడము గురువుల యొక్క కృపతో వస్తుంది, కృష్ణుని యొక్క కృపతో వస్తుంది. కానీ భక్తి తాలూకు విత్తనము ఎప్పుడైతే ఆ సీడును మనకు గురువు ఇచ్చారో ఆ తర్వాత దాన్ని పోషించడం మన బాధ్యత. అంటే అది ఎలా పోషించాలంటే శ్రవణం ద్వారా పోషించాలి. ఒకసారి భక్తిలోకి రావడం ఈజీనే, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనకు తెలిసినదే ఏది మంచిది కాదని అందరికీ తెలుసు. దేవాలయానికి వెళ్ళడం మంచిది, అది మనకు తెలుసు. చాంటింగ్ చేయడం మంచిది, అది తెలుసు. భక్తి చేయడం మంచిది, అది తెలుసు. భగవంతుని గురించి వినడము మంచిది, అది తెలుసు. భక్తులతో అసోసియేట్ అవ్వడం మంచిది, అది తెలుసు.
అది కానీ అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే దానికి కావలసిన మోటివేషన్ లేక ఉంది మనకు. మోటివేషన్ లేదు. ఎందుకు చేయాలి అనే మోటివేషన్ కావాలి. మోటివేషన్ కావాలి అంటే శ్రవణం చేసినప్పుడు ఆ మోటివేషన్ వస్తుంది. శ్రవణం చేసినప్పుడు మనకు 4 విషయాలు, 4 విధాలుగా ఉపయోగపడుతుంది. 4 విషయాలు తెలుస్తాయి శ్రవణం వలన. ఏంటిది? ఫస్ట్, శ్రవణం చేయడం వలన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే భగవంతుని గురించి మనం తెలుసుకుంటాము. రెండేంటిది? ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఎంత మనము భగవంతుని గురించి వింటామో అంత మన హృదయం పరిశుభ్రం అవుతుంది అన్నమాట. మూడవది ఏంటి? సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. భౌతిక ప్రపంచంలో మనం ఎంత గ్యాసిప్స్ విన్నా మనకు ఆనందం దొరకదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, దొరకదు. కానీ భగవంతుని గురించి విన్నప్పుడు మనకు అది దొరుకుతుంది. ఇప్పుడు దామోదర మాసం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దామోదరాష్టకము మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ వింటాము. విన్నా కూడా అది మనకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకు అంటే భగవంతుని లీలని ఎన్నిసార్లు విన్నా మనకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. సుఖదేవి గోస్వామి ఏమంటున్నారు? ఎప్పుడైతే మనం భగవంతుని గురించి విన్నామో మన భౌతిక డిజైర్స్ మెల్లమెల్లగా తగ్గిపోతాయి. అందు గురించి భగవంతుని గురించి వినడం ఎంతో అవసరము అని ఇక్కడ ఎంతో అవసరం అని చెప్తున్నారు. శ్రవణం వలన ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇంకొకటి ఫైత్ స్ట్రాంగ్ చేస్తుంది. భగవంతుడిపై శ్రద్ధ ఉంది, ఫైత్ ఉంది. కానీ ఆ ఫైత్ స్ట్రాంగ్ చేయడం అనేది శ్రవణంతోనే అవుతుంది. లేదా శ్రవణం చేయకపోతే మెల్లమెల్లగా తగ్గిపోతుంది. జస్ట్ లైక్ మనము ఏదో ఒక అడవిలో ఉన్నామనుకోండి. అక్కడ చాలా చల్లగా కూల్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాము? మనము ఆ చలిని తట్టుకోవడానికి అక్కడ ఎక్కడన్నా 2 రాళ్ళు ఉన్నాయని చూసి 2 రాళ్ళని తీసుకొని దాన్ని క్రష్ చేస్తాం, రాపిడి చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? అగ్ని వస్తుంది, ఫైర్ వస్తుంది. సో ఇప్పుడు ఆ ఆ అగ్గిని తీసుకొని ఆ పక్కన ఉన్న కర్రలతో అంటిస్తాము. తర్వాత ఆ కర్రలకు ఉన్న అగ్గిని ఆరిపోకుండా ఉండడానికి మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. మెయింటైన్ చేయాలి. అందుకు మనం రాత్రంతా నిద్రపోకూడదు. అడవిలో కొన్ని ఈ చెట్లు ఆ చెట్లు నుంచి పుల్లలు తీసుకొని జమ చేసుకొని ఆ పుల్లను ఆ అగ్గిలో వేస్తుంటే ఆ అగ్గి ప్రకాశిస్తుంది. అంటే ఆరిపోకుండా ఉంటుంది ఆ అగ్గి. లేకుంటే కొద్దిసేపటి తర్వాత ఆరిపోతుంది. అందుకే ఈ భక్తి జీవితం నిలకడగా ఉండాలంటే ఆ పుల్లలు ఏమిటంటే శ్రవణం. ఆ శ్రవణం కంటిన్యూగా శ్రవణం చేయాలంటే కంటిన్యూస్ స్టెబులబుల్ గా మనము శ్రవణం చేయాలి. మనందరికి అనుభవమే ఉంది కదా. ప్రభుజీ మెసేజ్ పెట్టారనుకోండి, ఈ రోజు నో క్లాస్ అని, మనం ఎందుకు డల్ అనిపిస్తుంది మనకందరికి? ఎందుకంటే మనకు ఆ క్లాస్ ఫుడ్ కాబట్టి, ఫుడ్ దొరకదు కాబట్టి ఆ క్లాస్ లేకపోతే మన మైండ్ వీక్ అవుతుంది. బాడీ వీక్ కాదు, మైండ్ వీక్ అవుతుంది. క్లాస్ లేకపోతే మనం ఏం చేస్తాము? భౌతిక ఆకర్షణకు లోన్ అవుతాము. భౌతిక ఆకర్షణకు లోన్ అవుతాం. పాము మునిగీస కథ చెప్తాను. పాము మునిగీస ఫైట్ చేస్తుంటాయి అనుకోండి. మునిగీస ఎటువంటి ప్రదేశాలలో తను ఫైట్ చేస్తుంది అంటే కొన్ని హర్బ్స్ ఉన్న ప్లేస్ లోనే ఫైట్ చేస్తుంది. ఆ ప్రదేశం ఎంచుకుంటుంది తను పాముతో ఫైట్ చేయాలనుకుంటే. మునిగి ఫైట్ చేయాలనుకుంటే మునిగీస కొన్ని హర్బ్స్ ఉన్న ప్రదేశంలో ఎంచుకుంటుంది. మునిగీస పాము కన్నా వీక్. అందుకు పాముతో ఫైట్ చేసి అలసిపోయినప్పుడు హర్బ్స్ లోకి వెళ్ళి వాటి వాసన చూసి తర్వాత మళ్ళీ ఫైట్ చేస్తుంది మునిగీస మధ్య మధ్యలో వెళ్ళి తను అలసిపోయినప్పుడు మధ్య మధ్యలో వెళ్ళి వాసన చూడటం వలన పాము కన్నా మునిగీసకు ఎక్కువ శక్తి వస్తుంది. అలాగే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో మెటీరియల్ డిజైర్ తో ఒక పాముగా మన మనస్సు కరుస్తూ ఉంటుంది. నన్ను కొను, నన్ను తిను, నన్ను తీసుకో అని. అప్పుడు మనము కొన్ని రోజులు ఫైట్ చేస్తాము కానీ తర్వాత కొన్ని రోజులకు అలసిపోతాము. మనం కూడా మునిగీస మాదిరిగా చెట్టు తాలూకు వాసన చూస్తే, అంటే ఏ చెట్టు
అంటే శ్రవణం అనే చెట్టు, కీర్తనం అనే చెట్టు, విష్ణు అంటే చెట్టు చేస్తూ ఉంటే మనము కూడా ఆ శక్తి వస్తుందన్నమాట. శ్రవణం అనే శ్రవణం చేస్తుంటే ఆ శక్తి వస్తుంది మనకు. సచినానంద మహారాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమంటారంటే, రెండు కుక్కలు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఏ కుక్క గెలుస్తుంది? ఏ కుక్క అయితే శక్తి ఎక్కువ ఉంటుందో ఆ కుక్క గెలుస్తుంది. ఏ కుక్క అయితే చక్కగా పోషిస్తుందో ఆ కుక్క శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే మన హృదయంలో కూడా రెండు కుక్కలు ఫైట్ చేస్తుంటాయి. ఒక కుక్క ఏమో క్లాస్ విందామంటుంది, మరొక కుక్క ఏమంటుంది షాపింగ్ వెళ్దాము, భౌతిక కార్యక్రమాలు చేయాలంటుంది. ఎవరైతే మండే నుండి సాటర్డే వరకు శ్రవణం చేసి దానికి ఫుడ్ పెడతారో ఆ కుక్క స్ట్రాంగ్ అయ్యి ఓడిస్తుంది. అందుకే ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫుడ్ ఏంటిది? శ్రవణం. భగవంతుని గురించి వినాలి. ఎవరి ఎవరి గురించి అయితే ఎక్కువగా వింటామో వారి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు సినిమా యాక్టర్ గురించి మనం విన్నామనుకో, మనకు సినిమా యాక్టర్ గురించి ఆసక్తి పెరుగుతుంది. మళ్ళీ పొలిటీషియన్ మొన్న ఎలక్షన్ జరిగాయి, పొలిటీషియన్ల గురించి మనం ఎక్కువగా విన్నామనుకో, దాని గురించి మనం ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఎన్ని సీట్లు గెలిచినారు, ఎవరు గెలిచినారు, ఎవరికి మంత్రి పదవి వచ్చిన ఆసక్తి మనకు కలుగుతుంది అన్నమాట. కలుగుతుంది. అందుకే మనము భగవంతునిపై ఆసక్తిని పెంచుకోవాలి. అంటే భగవంతుని గురించి మనం వినాలి. అంటే మంచి భావనతో వినాలి. ఎలాంటి భావనతో వినాలి అంటే, ఒక్కొక్కరు ఒక విధంగా వింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వింటారు. అది ఏ విధంగా వింటారంటే, కొందరు ప్రవచనం ఎలా వింటారంటే, ఇది బాగుంది, నా పుస్తకంలో రాసుకుంటాను అనుకుంటారు. అది బుక్ సెక్షన్ లోకి వెళ్తుంది. కొందరు గుర్తిస్తారు, ఇది గుర్తిస్తారు, అది మెమరీ సెక్షన్ లోనికి వెళ్తుంది. కొందరు క్రాస్ వెంటిలేషన్ చేస్తారు, ఈ చెవులో విని ఈ చెవులో వెళ్ళిపోతారు. కొందరు కాలక్షేపానికి వింటారు. కొందరు సంకల్ప సెక్షన్ లోకి వెళ్ళడం, కొందరు సంకల్ప సెక్షన్ లో వెళుతుంది. కొందరికి సంకల్ప సెక్షన్ వెళ్ళడం అంటే ఒక దృఢ నిశ్చయము. నేను ఈ రోజు ఏమి నేర్చుకున్నాను, ఏమి విన్నాను, ఏమి నేర్చుకున్నాను, అది నా జీవితంలో ఆచరిస్తాను, పాటిస్తానని దృఢ సంకల్పం. అలాంటి సంకల్పంతో వినాలి. ఆ భావనతో వినాలి. ఆ భావనతో వినాలన్నమాట. ఒకసారి మాధవాచార్యులు ప్రవచనం ఇస్తూ ఉంటారు. వాళ్ళ శిష్యులు ఆ ప్రవచనాన్ని సరిగా వినకపోగా వారి శిష్యుల మధ్య పోటీ పడేటాలంట. ఎందుకంటే గురువు గారు ఇంత చక్కగా గ్రంథాలను రాశారు, ఆ గ్రంథాలకు భాష్యం ఎవరు రాస్తారు అని పోటీ పడేటోళ్ళంట. ఆ ముందు ఇంకా ఏమనుకునేటోళ్ళంట ఆ శిష్యులు, మాధవ మాధవాచార్యులు ఫ్రంట్ లో కూర్చున్న శిష్యులు వాళ్ళే రాస్తారేమో, వాళ్ళకే అవకాశం ఇస్తారేమో గురువు గారని అనుకునే వాళ్ళంట. గురువు గారు చెప్పే ప్రవచనాలు అసలు వినేవారే కాదంట. ఒకసారి ఈ శిష్యులు గురువు వద్దకి వెళ్ళి, గురువు గారు మీరు చెప్పి మీరు రాసిన పుస్తకాలకు గ్రంథాలకి ఎవరు భాష్యం చెప్తారు అని అడుగుతారంట. అప్పుడు గురువు గారికి చాలా కోపం వచ్చి ఏం చెప్తారంట, మీరు నేను చెప్పే ప్రవచనాన్ని వినట్లేదు, అప్పుడు ఎదురుగా గడ్డి తింటున్న గాడిద బాగా వింటుంది, అందుకే అది రాస్తుంది అని చెప్తారంట గురువు గారు. అప్పుడు ఆ శిష్యులకు అనిపిస్తుంటారు, గురువు గారు ఎప్పుడు అబద్ధం చెప్పరు, ఎందుకు అలా చెప్పారు అని అనుకుంటారంట. కానీ అదే నిజమవుతుందంట. అదే నిజమవుతుంది. ఆ గాడిద చనిపోయిన తరువాత మళ్ళీ జన్మలో జయతీర్థగా పుడతాడు. ఆ జయతీర్థ మాధవాచార్యుల పుస్తకాలకు భాష్యం రాస్తాడు. సో మనము శ్రద్ధగా మంచి భావనతో వినాలి, దాన్ని మన జీవితంలో అప్లై చేయాలి అన్న భావనతో వినాలన్నమాట. కొన్ని భగవంతుణ్ణి ప్రార్థించరు, కొన్ని ప్రార్థనలను ఎవరిని ప్రార్థిస్తారు? భజహురే మన శ్రీ నందనందన. ఎవరిని ప్రార్థిస్తున్నారు? మన మనస్సుకే ప్రార్థిస్తున్నారు. ఓ మై ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, భగవంతుని భజించు, భగవంతుని ప్రార్థించు. ఎందుకంటే మైండ్ ఎక్కడెక్కడికో వెళుతుంది, ప్లీజ్ నన్ను శ్రవణం చేయని మైండ్ ను గురించి ప్రార్థనలు కూడా ఉన్నాయి. భగవంతుని గురించి వినాలి. ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి. విన్నప్పుడు ఏమి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు,
నా జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి అనే విశేషాలు తెలుసుకుంటూ వినాలి. ఒకసారి పరమ పూజ్య రాధ గోవింద మహారాజ్ ఆయన గొప్ప భాగవత స్పీకర్. ఆయన తన ఊరిలో భాగవతం ప్రవచనం చేస్తూ ఉంటే చేస్తుంటే భాగవతం పూర్తయిన తర్వాత అడుగుతాడు భక్తులను, మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయని. అప్పటికి క్లాసు 2.5 hours అయిపోయింటుంది అనమాట. అప్పుడు ప్రశ్నలు అడుగుతారు, 2-3 సార్లు అడుగుతాడు, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా. ఒక డివోటి నాకు ప్రశ్న ఉందని చేతెత్తుతాడు. ఏమిటి మీ ప్రశ్న అని మహారాజు అడుగుతారు. మీరు ఎప్పుడు ప్రవచనం స్టాప్ చేస్తారో అప్పుడే ప్రవచనం స్టాప్ చేస్తారా అన్న ఆ ప్రశ్నే నాకు ఉందని ఆ డివోట్ అంటాడంట. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, మీరు ఎంతసేపు చెప్తారు అని అంటారు. అప్పుడు మహారాజ్ ఏమంటారు, ఈ ప్రశ్న కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఇప్పుడే నేను స్టాప్ చేస్తున్నాను అని మహారాజ్ అంటారంట. కానీ భాగవతము అలా వినకూడదు. మళ్ళీ ఇంకొక ప్రభుజీ భాగవత సప్తాహము 7 రోజులు చెప్తాడంట. అప్పుడు ప్రతిరోజు ఒక మహిళ ఫస్ట్ రోలో కూర్చొని వింటా ఏడుస్తా ఉంటుందంట. ఏడుస్తా ఉంటే అప్పుడు ఆ ప్రభుజీ అనుకుంటాడంట, ఆహా నేను ఎంత బాగా చెప్తున్నాను, ఈవిడ ఎంత బాగా లీనమై ఉంటుంది, ఈమెకి అంత బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నానా అనేసి అనుకుంటాడంట. 7 రోజుల తర్వాత ఆ డివోటీని పిలిపిస్తాడంట. ఆ ప్రభుజీ పిలిపించి, 7 రోజులు నువ్వు సప్తాహం విన్నావు కదమ్మా, నీకు ఏమి అర్థమైంది అని అడుగుతాడంట ప్రభుజీ. అప్పుడు ఏం చెప్తుందంటే ఆ డివోటీ, నేను ఏమీ వినలేదు, మీరు చెప్పిన విషయము మీ భ్రమ, నేను విన్నాను అనుకోవడము. అంటే మళ్ళీ ఆమెని, నువ్వు అశ్రురాధను ఏడ్చావు కదమ్మా ఎందుకు అని అడిగితే, మీరు ప్రవచనం చెప్పేటప్పుడు తల ఇట్లా తిప్పుతుంటే మీ గడ్డాన్ని చూసి లాస్ట్ వీక్ చనిపోయిన మా మేక గుర్తుకొచ్చింది, అందుకు అది గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నాను అని చెప్తుందంట ఆ డివోటి. మనం అలా వినకూడదు, శ్రద్ధగా శ్రవణం చేయాలి అన్నమాట. కాబట్టి అలా భాగవతం వినకూడదు. శ్రద్ధతో మనస్సును ఓపెన్ చేసి చెప్పే విషయాలను మనం ఏమి గ్రహించామో, దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏ విధంగా మారాలి, అప్పుడే చెప్పే విషయాలు అన్ని సింక్ అవుతాయి. అలా వినడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒకరు భాగవతాన్ని అలా విన్నారు. ఎవరో తెలుసా? భాగవతం వినింది సుఖదేవ గోస్వామి. భాగవత మహత్తాన్ని కూడా ఒకరు విన్నారు. అలా భగవద్ధామానికి వెళ్ళిపోయినారు. ఎవరో తెలుసా? ఎవరంటే దుండుకారి. ప్రభుజీ కూడా ఈ కథ చెప్పారు మనకు. దుండికారి ఆయన ఒక ప్రేత జన్మలో ఉండి వెదురు కర్రపై కూర్చొని 7 రోజులు నిష్టగా భాగవత శ్రవణం చేసేసరికి వైకుంఠం నుంచి విమానం వచ్చి ఆయనను కూర్చోబెట్టుకుని వెళ్ళింది. వైకుంఠం నుంచి నిష్టగా విన్నాడు కాబట్టి వైకుంఠం నుంచి విమానం వచ్చి కూర్చోబెట్టుకొని ఆ దుండుకారుని తీసుకుని వెళ్ళింది. అయితే ఇదంతా ఊర్లో వాళ్ళు కూడా కూర్చొని విన్నారు అందరూ. కానీ వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు గోకర్ణని అడుగుతున్నారు, ఏమయ్యా ఇతను ఎక్కడ ఉన్నారో తెలియదు, అంటే అతను ప్రేత జన్మ కదా, కనిపించడు, ఇది ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన కోసం వైకుంఠం నుంచి విమానం వచ్చింది తీసుకెళ్ళింది అని గోకర్ణని, మా కోసం ఎందుకు రాలేదు, అంతే మా అందరి కోసం ఎందుకు విమానం రాలేదు, మమ్మల్ని వైకుంఠానికి ఎందుకు తీసుకెళ్లలేదని గోకర్ణని ప్రశ్నిస్తారు. అంటే అప్పుడు గోకర్ణ ప్రశ్నిస్తాడు, అంటే మన శ్రద్ధగా వినకుంటే ఆ ఫలితం రాదు. కాబట్టి మనం భాగవతం కథ విన్నప్పుడు డిస్ట్రాక్షన్ తో వినకూడదు, మంచి భావనతో వినాలి. పరీక్షిత్ మహారాజు ఎలా విన్నాడు? సుఖదేవి గోస్వామి కొద్దిసేపు ఆపి, నువ్వు వాటర్ తీసుకుంటావా, ఫుడ్ తీసుకుంటావా అంటే, లేదు ఇప్పుడే చెప్పేసాయి, నాకు టైం లేదు, వెంటబడే చెప్పేసాయి అని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా భాగవత శ్రవణం చేశాడు పరీక్షిత్ మహారాజు. మనము కూడా అలా శ్రవణం చేయాలి. మధ్యలో ఒకసారి సుఖదేవ గోస్వామి స్కిప్ చేసిన భాగవతాన్ని, లేదు ఇక్కడ నువ్వేదో నాకు సరిగ్గా చెప్పలేదు, నాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ రిపీట్ చేయండి అని పరీక్షిత్ మహారాజు అడిగి చెప్పించుకునేవాడంట భాగవతాన్ని. అలా శ్రవణం చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట.
ఆధ్యాత్మిక కర్మలకు లేదా కృష్ణలీలకు సంబంధించిన విషయాలు తప్ప అన్యమైనది దేని కూడా భగవంతుడు వినడు. అంటే ఆధ్యాత్మిక కర్మలు ఏమిటి అంటే భగవంతుడికి సంబంధించిన పనులు. ఒక భక్తుడు చేసేటి ఏంటివి ఆధ్యాత్మిక కర్మలు. భగవంతునికి సంబంధించిన కర్మలు, కృష్ణలీలకు సంబంధించిన విషయం తప్ప ఏవి వినగోరడు. ఇక్కడ చెప్తున్నారు భగవద్గీతలో, జన్మ కర్మచమే దివ్యం ఏవే తత్వాదేహం పునర్జన్మ నైతి మా మేతి సో అర్జున అని ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క కర్మలు దివ్యములు. ఇలా ఎన్నెన్ని సార్లు ఆయన అనుభవించినప్పుడు అది మన పుట్టుకతో సమానం కాడు, అది దివ్యమైనది. ఆయన ఆయన చేసే కర్మలు ఏంటివి? ప్రతి కార్యములు దివ్యమైనవి. జన్మ కర్మచమే దివ్యం. ఆయన చేసేటువంటి కర్మలు దివ్యం. మనం చేసేటువంటి కర్మలు ఈ భవబంధంలో ఇరుక్కుంటాయన్నమాట. కానీ భగవంతుడు చేసేటువంటి ప్రతి కార్యము మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే జన్మ కర్మచ, ఆయన యొక్క జన్మలు కర్మలు చక్కగా అర్థం చేసుకుంటాము. వారికి తత్వాదేహం పునర్జన్మ నైతి, వాళ్ళకు మరొక దేహం లేదని చెప్తున్నారు. ఇంతకన్నా ప్రామిస్ ఎవరు చేస్తారు చెప్పండి? ఇంత గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆయన జన్మలను కర్మలను మనం చక్కగా అధ్యయనం చేయాలి, చక్కగా వినాలి. చక్కగా వినాలన్నమాట. ఆయన లీలలు చక్కగా వినాలి. మనము ఎక్కడ ఉంటాయి ఆయన లీలలు? భాగవతంలో ఉంటాయి. ఆ దివ్యమైన ఆ లీలలని, ఆ భగవంతు లీలని చక్కగా ఆస్వాదిస్తే, అర్థం చేసుకుంటే మళ్ళీ మనకు మరొక జన్మ అవసరం లేదు, మరొక తల్లి గర్భంలోనికి పోవాల్సిన అవసరం లేదు అన్నమాట. భగవంతుని లీలలో పోతన లీల ఎలా? పోతన లీల, శటకాసుర లీల, తృణావర్తుని లీల, ఇటువంటి గోవర్ధన లీల, ఎలా ఆ మనోహరమైన ఆ లీలను మనము ఎప్పుడు వినాలి అని, ఎప్పుడు మనం శ్రవణం చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే, ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవి జూదం ఆడుతుంటాడంట. జూదం అంటే పాచికలు ఆడుతుంటారంట. సడన్ గా అప్పుడేమో కృష్ణుడికి మూడు మారిపోతుందంట. మూడు మారిపోయి బాధగా ఉంటాడంట. అప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడిని అడుగుతుందంట. నీ మనస్సు ఇక్కడ లేదు, ఏమి ఆలోచిస్తున్నావు కృష్ణ అని రుక్మిణీదేవి అడుగుతుందంట. వెంటనే అడుగుతుందంట. అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తాడంట? నా భక్తురాలు ఎంతో బాధపడుతుంది, అందుకే నా భక్తురాలు గురించి ఆలోచిస్తున్నాను అంటాడంట కృష్ణుడు. అంటే అయితే వెంటనే రుక్మిణీదేవి ఏమేముంటుంది, వెంటనే వెళ్ళి ఆ భక్తురాల్ని కాపాడు అని చెప్తుందంట కృష్ణుడితో రుక్మిణీదేవి. కృష్ణుడు ఏమంటాడంట? అది చాలా దూరము, నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్తాడంట. అప్పుడు రుక్మిణీదేవి అయితే చాలా దూరం అంటున్నావు కదా, మన దారికుడిని తీసుకెళ్ళు అని చెప్తుందట. దారికుడు అంటే ఎవరు? రథసారథి. ఈ రథసారథి ఎవరు? కృష్ణునికి రుక్మిణీదేవికి కళ్యాణానికి కళ్యాణం అప్పుడు తన రథానికి రథసారథి అనమాట. ఈ ధారకుడు తీసుకెళ్ళంటే ఆయన లేదు అది చాలా దూరము అని చెప్తాడంట. అయితే గరుత్మంతుని తీసుకెళ్ళని రుక్మిణి చెప్తుందంట. కానీ కృష్ణుడు గరుత్మంతుడు కూడా అక్కడికి వెళ్ళలేడు, చాలా కష్టం అవుతుంది అంటాడంట. అది చాలా దూరము అంటే దారుకుడు గరుత్మంతుడు కూడా వెళ్ళలేకపోతే, నువ్వు వెళ్ళు, అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో నెలుపులకు ఉన్నావు కదా కృష్ణ, నువ్వు ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవడం నీకు ఏమి కష్టం చెప్పు, నువ్వు ఇక్కడ ఉండగలవు, అక్కడ ఉండగలవు. కాబట్టి వెంటనే వెళ్ళి ఆ భక్తురాలను సంరక్షించు, తొందరగా వెళ్ళు, ఆ భక్తురాన్ని కాపాడు అని రుక్మిణీదేవి చెప్తుంది అన్నమాట. అంటే అప్పుడు కృష్ణుడు లేదు అక్కడికి వెళ్ళడం చాలా కష్టము, చాలా దూరం నేను వెళ్ళలేను, ఆట ఆడదాం పట్టు అని చెప్తాడంట. సరేనే ఆట ప్రారంభిస్తారు. కానీ రుక్మిణీదేవికి అర్థం కాదు, ఎందుకు ఇలా అంటున్నాడు కృష్ణుడు అని. ఆట ప్రారంభించిన వెంటనే కృష్ణుడు నేను వెళ్తున్నాను అంటాడంట. అంటే ఇప్పుడే కదా నేను 3 రకాలుగా నువ్వు వెళ్ళు అని చెప్తే నువ్వు దూరం అని చెప్పావని రుక్మిణీదేవి అంటే, అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు రుక్మిణీదేవితో అంటే, ఆ భక్తురాలు ఎవరూ కాదు, ద్రౌపది. నువ్వు ఫస్ట్ ఐడియా ఇచ్చినప్పుడు, అంటే దారికుని ఐడియా ఇచ్చినప్పుడు నేను ఇది ఎందుకు వెళ్ళలేదు అంటే, నువ్వు ఫస్ట్ ఎందుకు వెళ్ళలేదు అంటే, రుక్మిణీదేవితో చెప్తున్నాడు నేను ఎందుకు వెళ్ళలేదు అంటే, ఫస్ట్ దారికుడు ఐడియా నువ్వు ఇచ్చినప్పుడు ద్రౌపది
భీష్ముణ్ణి ద్రోణాచార్యుణ్ణి కాపాడమని వేడుకుంటుంది. గరుత్మంతుని ఐడియా ఇచ్చినప్పుడు పాండవులను కాపాడమని వేడుకుంటుంది. ధర్మరాజును భీముణ్ణి అర్జున్ని వేడుకుంటుంది. అదే పరమాత్మగా సలహా ఇచ్చినప్పుడు ద్రౌపది తన స్వయం శక్తితో, తన స్వయం చేతులతో, భుజాలతో తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన యొక్క శక్తితో కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చివరిగా ఏం చేసింది? చేతులు ఎత్తి నువ్వే శరణు నాకు, ఎవరూ శరణు లేరు, నువ్వే నాకు గతి అని అన్నది. అందుకే నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను అన్నాడు కృష్ణుడు రుక్మిణీదేవితో. అంటే అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఒక చీర రూపంలో ద్రౌపదీదేవిని కాపాడుతాడు. అంటే ఈ విధంగా మనము భగవంతుని లీలను అర్థం చేసుకుంటే మరొక జన్మ ఉండదు. అందుకే భక్తులు ఎప్పుడు కృష్ణ లీలలను శ్రవణం చేయాలి. ఆత్మదర్శులకు మహాత్ముల నుండి భగవద్గీతను, శ్రీమద్ భాగవతంను శ్రవణం చేయుట ద్వారా భక్తియుత సేవయ్యడ మనము ఆకర్షణను, ఉత్సాహమును పెంపొందించుకొనవచ్చును. అంటే ఏవం పరంపరా ప్రాప్తం రాజశ్రయో విదుహు. అంటే ఇక్కడ ఆత్మదర్శులు, మహాత్ములు అంటే ఎవరు? గురువులు, పరంపర నుంచి వచ్చే గురువులు అన్నమాట. మనం ఎవరి దగ్గర శ్రవణం చేయాలి? పరంపరంలో నుంచి వచ్చే గురువుల వద్దర చేయాలి. అప్పుడే మన భక్తియుత సేవలో ప్రోగ్రెస్ ఉంటుంది. పరంపర అంటే ఏంటి? మీ కలియుగానికి 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా. శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ మధ్వ గౌడ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో ఉన్న గురువుల వద్దనే శ్రవణం చేయాలి. మనం ఏ గురువు వద్ద శ్రవణం చేస్తుంటామో ఆ గురువుకు ఒక గురువు ఉండాలి, ఆ గురువుకు ఒక గురువు ఉండాలి, ఆ గురువుకు ఒక గురువు ఉండాలి. అలా ఎవరికి చిట్ట చివరికి ఎవరికి? శ్రీకృష్ణుడికి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. అలా ఉండే సాంప్రదాయంలో ఉండే గురువుల వద్దనే మనము శ్రవణం చేయాలన్నమాట. కొంత సాంప్రదాయంలో గురువులు చాలా మధురంగా మాట్లాడొచ్చు, శ్లోకాలు స్వీట్ గా చెప్పొచ్చు, అందంగా చెప్పవచ్చు. వాళ్ళ దగ్గర మాట వినకూడదు. భాగవతము, భగవద్గీత అమృతం లాంటిది. అందుకు ప్రామాణిక గురువుల నుంచి శ్రవణం చేయాలి తప్ప ప్రామాణిక గురువు కాని వారి వద్ద శ్రవణం చేయకూడదు. అలా చేస్తే అమృతానికి పాము ముట్టిన విషం వంటిది అన్నమాట. అందుకే సంప్రదాయం గురువుల వద్దనే మనం శ్రవణం చేయాలి. అట్టి మహాత్ముల నుండి ఎంత అధికంగా విన్నచో అంత అధికంగా మన భక్తి యోగము పురోగించగలడు. అంటే అలాంటి మహాత్మ అంటే సాంప్రదాయం గల గురువుల వద్ద మనం ఎంత అధికంగా వింటామో అంత అధికంగా మనము భక్తి యోగంలో పురోగతి చెందగలుగుతాము. అదే కదా తద్దిత్తి ప్రణిపాదైన పరిప్రశ్నైన సేవయ. అంటే మనం గురువుల నుండి ఆత్మదర్శుల నుంచి ప్రశ్నలు వేసి మనకున్న డౌట్లను వాళ్ళకు డౌట్లు అడిగి తెలుసుకొని మనము అధికంగా విన్నచో భక్తి యోగంలో పురోగించగలుగుతాము. ఇక భక్తి యోగం ఎంత అధికంగా ఉన్నతి సాధించుతుందో అంత అధికంగా భౌతిక జగత్తు నుండి అనాసక్తులం కాగలము. అంటే భక్తి యోగంలో ఎంత అధికంగా ఉన్నదంటే ఎంత బాగా మనం అభివృద్ధి చెందుతుంటే యాజ్ ఇట్ ఈస్ గా భౌతిక కోరికల పైన మనకు అనాసక్తి కలుగుతుంది అనమాట. దీనికి ఒకటి చెప్తాను. ఏకాదశి వచ్చింది అనుకోండి. మనకు ఏకాదశి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఏకాదశి వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు చాంటింగ్ లోనే ఉంటాం. అంటే అది భక్తి యోగమే. అందుకు అప్పుడు ఆ రోజు 64 కొంచెం చాలా మంది 108 200 అట్లా చాలా మంది మన గ్రూప్ లో చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కువసేపు మనం భక్తి యోగంలో ఉన్నాము ఏకాదశి రోజు. అందుకు మనకు భౌతిక కోరికల మీద అనాసక్తి కలుగుతుంది ఆ రోజు. అంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే వాళ్ళు పిలిచినా మనము ఎక్కడికి వెళ్ళము. అంటే ఆ రోజు మనం భక్తిలో ఉన్నాము కాబట్టి, భక్తి యోగంలో ఉన్నాము కాబట్టి మనకు భౌతిక జగత్తు నుండి ఆసక్తి కాగలము. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించినట్టు భౌతిక జగత్తు నుండి ఎంత అనాసక్తి మరుగుదమో అంత అధికంగా మనము దేవదేవుని ఎడ మన ఆసక్తి వృద్ధి చెందుతుంది. కనుక భక్తి యోగం నిజంగా ఉన్నతి వడిసినది. అంటే ఈ శ్లోకంలో చైతన్య మహాప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చైతన్య మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు సౌరభౌమ భట్టాచార్యులు చెప్తున్నారు.
ఏం చెప్తున్నారు? ఇది మధ్యలీల చైతన్య చరితామృతం 11.8 లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? చైతన్య మహాప్రభు సౌరభట్టాచార్యుతో ఆధ్యాత్మికంగా పురోగతి అంటే లౌకిక కార్యక్రమాలు ఆపి ఆధ్యాత్మిక కార్యకలాపాలకి ప్రవేశించడము అని అర్థం. ఇదే భక్తి యోగము అని అంటున్నారు. భౌతిక జగత్తులో ముఖ్యంగా స్త్రీయే ఇంద్రియ భోగానికి మాధ్యమము. ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా అభిరుచి కలిగిన వ్యక్తి అంటే భక్తిలో వృద్ధి చెందే వ్యక్తి స్త్రీలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. భౌతిక లాభాల కొరకు సన్యాసి లౌకిక స్త్రీ పురుషులతో మాట్లాడకూడదు. మాట్లాడితే అది చాలా ప్రమాదకరమని ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. అదేంటిది? విషపానంతో పోల్చుతున్నారు. ఈ విషయంలో చైతన్య మహాప్రభు చాలా నిఖితంగా ఉండేవారంట. ఆయనంట ప్రతాపరుద్ర మహారాజును కలుసుకోవడానికి కూడా నిరాకరించేవారంట. సౌరభౌమ భట్టాచార్య ఎంత రిక్వెస్ట్ చేసినా చైతన్య మహాప్రభు ఈ ప్రతాపరుద్ర మహారాజుని కలవటానికి వెళ్ళేవాడు కాదంట. సో మనం ఇంద్రియ భోగము చేయువారు, ధనభోగం వెంట పరుగులాడేవారి సాంగత్యము చేయరాదు, వారికి దూరంగా ఉండాలి అని ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో ఉపయోగపడిన బ్రాహ్మణి అను పదమును నిరాకారవాదులు మరియు శ్రీమద్ భాగవతము వ్యాపార నిమిత్తమే ప్రచురించిన వారు తమ ధోరణిలో వ్యాఖ్యానించారు. ఇక్కడ బ్రాహ్మణి అనే పదము నిరాకారవాదులు భాగవతంను వ్యాపారీతం ప్రచురించే వారు ఏమంటున్నారు? బ్రహ్మము అంటే నిరాకారం అని చెప్తున్నారు. వర్ణ వ్యవస్థ జన్మ హక్కు కాదు. ప్రభుజీ కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, వర్ణ వ్యవస్థ జన్మ హక్కును కాదని మన బిహేవ్ బట్టి మనకు 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 ఒక వర్ణం ఉంటుందని కూడా ప్రభుజీ చెప్తారు కదా. వర్ణ వ్యవస్థ జన్మ హక్కు పలకటి వారు బ్రహ్మని అను పదముని నిరాకార బ్రహ్మను అని ఇక్కడ అర్థం చెప్పిరి. అంటే నిరాకారవాదులు ఈ పదానికి ఇది చెప్తున్నారు, బ్రహ్మని అనే పదం నిరాకార బ్రహ్మము అని. కానీ ఆ విషయం వారు భక్తియా మరియు గుణాభిధానేనా అనే పదము దృష్ట్యా వివరించజాలలేదు. అంటే భక్తి గురించి గుణాభిధానాల గురించి వారు వివరించలేదు ఈ నిరాకారవాదులు. ఈ నిరాకారవాదుల అభిప్రాయానుసరించి నిరాకార బ్రహ్మ యందు ఎటువంటి గుణాలు లేవు, నిరాకార బ్రహ్మనందు ఎటువంటి గుణాలు లేవని ఈ నిరాకారవాదులు చెప్తున్నారు. అంటే నిరాకారం అంటే శూన్యము, దానికి గుణాలు ఏమి ఉండవు కదా. కనుక బ్రహ్మని అనగా దేవదేవుని యందు అని మనం గ్రహించవలెను. అంటే బ్రహ్మని అంటే ఏంది? భగవంతుడే, శ్రీకృష్ణుడే అని ఇక్కడ మనం గ్రహించాలి. ఈ విషయమును అర్జునుడు భగవద్గీతలో తెలిపాడు. కనుక బ్రహ్మము అనేది పదం ఎచట వాడబడినను అది శ్రీకృష్ణుడినే సూచిస్తుంది, కానీ నిరాకార తేజమును కాదు. ఇది భాగవతంలో మొదటి క్యాంటో 2వ అధ్యాయం 11వ శ్లోక చెప్తుంది. ఏం చెప్తుంది? బ్రహ్మేతి పరమేతి భగవానితి శబ్దతే. అంటే బ్రహ్మ, పరమాత్మ, భగవానుడు అనే పదాలకు ఒక్కటిగా పరబ్రహ్మగా భావించును. అంటే ఈ భాగవతంలో చెప్పారు భగవంతునికి 3 ఫీచర్స్ అని. 1 బ్రహ్మ, 2 పరమాత్ముడు, 3 భగవాన్. ఇది పరబ్రహ్మను సూచిస్తుంది అన్నమాట. ఇది పరబ్రహ్మను సూచిస్తుంది. భక్తి లేదా దివ్య గుణ స్మరణం అనేది విషయము వచ్చినప్పుడు ఆ పదము దేవాది దేవుడు శ్రీకృష్ణుని గురించే కానీ నిరాకార బ్రహ్మ గురించి కాదు. ఇప్పుడు మనము గుణాలను గ్లోరిఫై చేసినప్పుడు ఏది నిరాకారం అయితే మనం గ్లోరిఫై చేయం కదా. అందుకు శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడే ఈ నిరాకార బ్రహ్మను కూడా సూచిస్తుంది అని చెప్తుంది. ఇదే ఏం చెప్తుంది? భగవద్గీత 9.14 లో శ్రీకృష్ణ భగవానుడు నిరాకార లక్ష్యమై నా బ్రహ్మజ్యోతి పట్ల అనాసక్తై ఉండేవాడు భగవద్గీతలో మహాత్ముడిగా వర్ణించబడలేదు, అలాంటి వారు భక్తులు కారు అని ఇది చెప్తుంది అనమాట. అదే ఏం చెప్తుంది మళ్ళా భగవద్గీత 14th చాప్టర్ 27 శ్లోకాలు. సనకనాది 4 కుమార్స్ ఉన్నారు కదా, తొలుత వాళ్ళు కూడా నిరాకారవాదులే. పరతత్వపు నిరాకార బ్రహ్మ భావనలో స్థితిలో ఉన్నవారే క్రమంగా భక్తితో సేవ స్థితికి చేరుకొని ఆ విధంగా నిరాకార బ్రహ్మ భావనను అతీతంగా తనను తాను ఉద్ధరించుకున్నారు
అన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడే, భగవంతునికి రూపం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ, భగవంతునికి రూపం ఉందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ శ్లోకం సమ్మరి ఏంటిదంటే, ఈ శ్లోకం ఏం చెప్తుంది సమ్మరి? శ్రవణం చేయాలి. ఏమి శ్రవణం చేయాలి? భగవంతుని లీలల గురించి శ్రవణం చేయాలి. ఆ శ్రవణం ద్వారా ఏమవుతుంది? ఆత్మాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితము మనకు భక్తి జీవితంలో ముందుకెళ్తాం. ఆ శ్రీకృష్ణ లీలల వలన ఆ మనము శ్రవణం చేయడం వలన మనము మరొక జన్మ ఉండదు. పరంపరలో ఉన్న గురువు వద్ద శ్రవణం చేయాలి. అప్పుడే మనం భక్తి యోగంలో పురోహితం చెందుతాము అని ఈ శ్లోకం చెప్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ దండోత్వరం. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ మాతాజీ. ఇంతవరకు వినేందుకు చాలా థ్యాంక్స్ మాతాజీ, ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. లత మాతాజీ చాలా చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదంతా ప్రభుజీ శ్రవణం చేయాలని, శ్రవణం ఎంత ఇమ్మర్స్ అయి చేయాలి, శ్రవణం చేశాక దాని గురించి అంటే మనం ఎంత అధ్యయనం చేయాలి అనేది బాగా బాగా చెప్తారు. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ క్లాస్. హరే కృష్ణ లతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మేము కూడా అందరికి ఒకటి చెప్పాలా మాతాజీ, మీ క్లాస్ అందరి క్లాసులు చాలా చాలా ఎక్సలెంట్ మాతాజీ, అమేజింగ్. మరి మీరు నేను ఎక్కడున్నారు మాతాజీ? కనిపించట్లేదు. లేదు మాతాజీ, నాకు కొంచెం పనిలో ఉన్నాను, అందుకని. ఇక్కడే ఉన్నారా మై హోమ్ జ్యువెల్స్ లో? అంటే ఊరికి ఇక్కడికి తిరుగుతున్నాను మాతాజీ, నాకు కొంచెం వెరీ గుడ్. హరి అదే అందుకే అక్కడ కూడా సత్సంగంలో కావట్లేదు. చాలా బాగా చెప్పారు మాతాజీ శ్రవణం. మీరు అందరు బాగా చెప్పారు మాతాజీ. ఈ విషయం చెవులు ఉన్నందుకు హరే యూటిలైజ్ చేయాలి. ఒక చెవు నుంచి ఇంకొక చెవులోకి వెళ్ళకూడదు బయటకి. అప్పుడప్పుడు అట్లాగే జరిగిపోతూ ఉంటది, ఏమి మన స్మరణ ఉండదు. హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ లతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు. శ్రవణం గురించి చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. శ్రవణం గురించి చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. లత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్పర్. నైస్ క్లాస్ మాతాజీ. చాలా కన్విక్షన్ తో చెప్పారు. అంటే మీరు ఊరికే చెప్పాల, మీరు నమ్మి చెప్పినట్టుగా అనిపించింది మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ మనకు ఈ నమ్మకాన్ని ఇచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండోత్ ప్రణామం ప్రభుజీ. మీరు ఈ గురువుల పరంపర ద్వారా శ్రవణం వింటే మన జన్మ ఎప్పుడు అంటే భౌతిక ఆలోచనల నుంచి పరంపర ప్రతిరోజు శ్రవణం వినడం వల్ల మన యొక్క జన్మ అది భౌతిక అవసరాల నుంచి, భౌతిక ఆలోచనల నుంచి దూరం అయిపోయి ప్రతిదినం ఇది ఒక గ్లూకోజ్ లాగా జీవితానికి పనిచేస్తుంది, భగవద్ధామం చేయడానికి మార్గం ఉంటుందని బ్రహ్మాండమైన క్లాస్ ఉన్నది. మాతాజీ దండవత్. హరే కృష్ణ. హరే కృష్ణ లతా మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. శ్రవణం గురించిన ప్రాముఖ్యత ఏంటి అనేది చాలా చాలా వివరంగా రెఫరెన్సెస్, శ్లోకాలు ఇస్తూ ప్రాక్టికల్ గా ఎలా చేయాలని చాలా వివరంగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. చాలా బాగా చెప్పారమ్మా లతా మాతాజీ. చాలా బాగా చెప్పారు. శ్రవణం ద్వారా కృష్ణుడి లీలలే వినాలి, కృష్ణుడివే కనుక్కోవాలి అని. ఆయన కర్మలు లీలల గురించి చాలా బాగా జరిగిందమ్మా. మనసు చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాగున్నారు. శ్రవణం గురించి చెప్పారు. 3-4 ఎగ్జామ్స్ చెప్పారు. చాలా బాగుంది. బాగా అర్థమైంది. ఈ శ్రవణం చేస్తూ ఉంటే చేరుకుంటాము. మీరు చెప్పి ఎంత శ్రవణం చేస్తే అంత మంచిది. దేవుడి దగ్గర చేరుకుంటాము చెప్పేది చాలా బాగున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ఎండ్ చేస్తామా క్లాస్ మాతాజీ? హరే కృష్ణ మాతాజీస్ ప్రభుజీస్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా మాతాజీస్? లేకపోతే ఎండ్ చేసేద్దాం. ఏం చేసేది? లక్ష్మీకాంత్ మా ప్రభుజీ వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు. హరే కృష్ణ లతా మాతాజీ దండోత్సవం. హరే కృష్ణ హరే మాతాజీ దండోత్సవం. మాతాజీ మీరు అందరు చెప్పిన వ్యూస్ బట్టి చూస్తే మీరు చాలా బాగా చెప్పారు మాతాజీ. నేను లేట్ గా జాయిన్ అయ్యాను, తప్పకుండా వింటా మాతాజీ. మీరు ఎప్పుడైనా చాలా కన్విక్షన్ తో చెప్తారు మాతాజీ, చాలా నమ్మకంతో చెప్తారు. ప్రభుత్వే కదా మాతాజీ ఆ నమ్మకం. కృష్ణ మీరు చాలా మీరు కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయారు మాతాజీ. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. లేదు లేదు మాతాజీ, మీరు అందరు క్లాస్ లో ఉన్న అందరు శుద్ధ భక్తులే. నేను లాస్ట్ బెంచ్ లో ఉన్నారు, మీరందరు ఫస్ట్ బెంచ్ మాతాజీ. నేను లాస్ట్ బెంచ్ లో ఉన్నాను, మీరందరు ఫస్ట్ బెంచ్ వాళ్ళు. కృష్ణ లేదు అంత లేదులే మాతాజీ, అంత ప్రభుజీ బ్లెస్సింగ్స్ అందరికి ఆయన కృపే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ దండ ప్రణామ్. ఇంకెవరు మాట్లాడేది లేదు కదా? శేషగిరిరావు ప్రభుజీ మాట్లాడతారా? మాట్లాడాను. చాలా బాగున్నది క్లాసు. ఎగ్జామ్స్ 3-4 ఎగ్జామ్స్ ఇచ్చారు. చాలా బాగున్నది. హలో హరే కృష్ణ. ఎగ్జామ్స్ ఇచ్చారు. 3-4 ఎగ్జామ్స్ చాలా బాగున్నది. చాలా అర్థమైంది. భగవంతుని అంత శ్రవణం చేసుకుంటే అంత దగ్గరగా చేస్తుంది చెప్పారు. చాలా బాగుంది. హరి బోల్. ఏం చేద్దామని. శ్రీమద్ భాగవతం కి జై, లతా మాతాజీ की जय, श्रील प्रभुपाद की जय, भागवत प्रभु जी की जय, सीता माता जी की जय. हरे कृष्ण. हरि बोल हरि बोल हरि बोल.